దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే పాక్పై భారత్ యుద్ధం ప్రకటించేసింది. ఎందుకంటే ఇవాళ నుంచి టోటల్ ఇండియా వైడ్గా మ్యాక్ డ్రిల్ అనేది ప్రారంభించారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం వస్తే జనాలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా దాక్కోవాలి, పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, ఎవరైనా ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు, యుద్ధం కనుక సంభవిస్తే సామాన్య ప్రజలకు ఏమీ జరగకుండా వాళ్ళని ఎలా భద్రతపరచాలి, ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు స్వీయ నియంత్రణ ఎలా తీసుకోవాలని దానిపై ఇవాళ నుంచే టోటల్ ఇండియా వైడ్గా మాక్ డ్రిల్ నిర్వహించగా, దీనికంటే ముందే భారత్ మరో శాఖ ఇచ్చింది పాకిస్తాన్. అదేంటే ఆపరేషన్ సింధూర్. ఒకటి కాదు రెండుగా ఏకంగా 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్లో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే మిలిటరీ కలిపి మొత్తం 9 ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసింది. ఇంకా చాలా ఉన్న ఉగ్ర స్థావరాలు. ఆపరేషన్ లక్ష్యంగా దాడి. ఈ ఆపరేషన్ ఏంటంటే పహల్గామ్ ఘటన కన్నా ముందు ముంబై దాడులు, ఊరి ఘటన, అలాగే పుల్వామా ఘటన, ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అమాయకులను 26 మంది పహల్గామ్లో చనిపోయిన తర్వాత భారత్ తన ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయింది. సింధు జలాన్ని ఆపేసినా కానీ నిన్న నైట్ మీరు చూశారు, ఒకటేసారి 24 గేట్లు ఎత్తేసి పాకిస్తాన్లో వరద సృష్టించింది. ఎందుకంటే ఎప్పటికీ పాకిస్తాన్లో నీళ్లు లేవు, కొంచెం కొంచెం వెళ్తే ఆ నీళ్ళను స్టోరేజ్ చేసుకుంటుందని ఇండియా మరో దాడి చేసిన వాటర్ వార్ అంటుంది. వాటర్ దాడి ఒకటేసారి 24 గేట్లు ఎత్తేస్తే పాకిస్తాన్ వరదలతోటి అల్లకలమ అయిపోయింది. అది దాని నుంచి కోలుకోక ముందే ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య 25 నిమిషాలు సాగిన యుద్ధంలో 9 ఉగ్రవాద స్థావరాలు అంతం చేశారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి దాడి నియంత్రణ రేఖ వెంబడి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ముజాఫర్ నగర్లోని ఎల్ఈటి క్యాంప్ మీద జరిగింది. ఈ దాడి ముజాఫర్ నగర్ ఎల్ఈటి క్యాంప్ పూర్తిగా ఉగ్రవాద స్థావరం. అది ఎల్ఓసికి 8 కిలోమీటర్. అంటే ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో మన ఇండియా నుంచి ఎల్ఓసికు 8 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఉగ్రవాద స్థావరాలు నిర్మించుకున్నారు కొంతమంది. దానిపైన భారత్ వాయుసేన కావచ్చు, మిలిటరీ కావచ్చు దాడి చేసింది. అయితే ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే కసబ్, ముంబై బ్లాస్ట్ల కీలక నిందితుడు, కీలక సూత్రధారి కసబ్ కూడా ఇక్కడే ట్రైనింగ్ పొందాడని భారత ఆర్మీ ఖరాఖండిగా ప్రకటించేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ ఏంటంటే మన జాతి యొక్క చిహ్నం, మన జాతిని అంకితం చేయడానికి ఆపరేషన్ సింధూర్. అందుకనే సాంప్రదాయాలను గౌరవించే మన ఇండియా ప్రతి ఆడపిల్ల అంటే ప్రతి స్త్రీ సాంప్రదాయానికి పెట్టుకునే సింధూరంను ఆపరేషన్ సింధూర్గా ప్రకటించి ఈ ఆపరేషన్ చేసిందని ఆర్మీ వాయుదళాల చీఫ్ చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే పెద్ద సమస్య కాదు, కానీ భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న దేశం. సడన్గా యుద్ధం చేస్తే వాళ్ళు కూడా దాడి చేస్తే అంటే జనజీవనం స్తంభించిపోవడం కాక అస్తవ్యస్తం అయిపోతుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పాకిస్తాన్ని మనం దెబ్బతీయడానికి ఏం లేదు అక్కడ, కానీ డెవలప్ అవుతున్న కంట్రీ. ఇక్కడ నిన్న 9 ఉగ్ర స్థావరాలను దాడి చేస్తే ఉగ్రవాద స్థావరాలు ఏవవుతున్నాయి 9ని 1:05 నుంచి 1:30 మధ్యలో 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు పూర్తిగా బ్లాస్ట్ చేశాయి 9 ఉగ్రవాద స్థావరాలు. అయితే మొదటి ఉగ్రవాద స్థావరం ఏదంటే టార్గెట్ 1 ఏంటంటే బావాల్పూర్. ఇదే సరిహద్దు నుంచి అంటే ఇండియా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ దూరంలోని జైషా మహమ్మద్ ప్రధాన స్థావరం. ఇది జైషా మహమ్మద్ ఉగ్రవాదులు ఇక్కడ బావల్పూర్లో వందలాది మంది ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరంలో. టార్గెట్ నెంబర్ 1 1:05 మొట్టమొదటి టార్గెట్ బావల్పూర్లో పూర్తిగా నిలమట్టం చేసింది. ఆ తర్వాత టార్గెట్ 2 ఎక్కడంటే ముర్కిదే, ఇండియాకు కొంచెం దూరం, మన ఎల్ఓసికి కొంచెం దూరంలో ముర్కిదే అనే ఉగ్రవాద స్థావరంలో మన ఎగ్జాక్ట్గా చెప్పకుండా మన ఇండియా సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని లష్కర్ తోయిబా ఉగ్రవాద తీవ్ర స్థావరం. ఇది లష్కర్ తోయిబాలో అనేక మంది తీవ్రవాదులు అంటే ఉగ్రవాదులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, ఉగ్రవాదాన్ని ముఖ్యంగా మేపుతున్నదే ఈ లష్కర్ తోయిబా మూట. అలాంటి ఉగ్రవాద స్థావరం ఈ లష్కర్ తోయిబా మూట కావచ్చు, నాయకులు కావచ్చు ముర్కిదే అనే ప్రాంతంలో మన ఇండియాకు ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ముర్కిదే. సెకండ్ టార్గెట్ అనమాట, ఒకటేసారి బ్లాస్ట్ చేసేసారు. ఆ తర్వాత మూడో టార్గెట్ ఎక్కడంటే గుల్పూర్. ఇది పూంచ్ దాడులకు పడిన కుట్ర ప్రాంతం. ఇది మన ఇండియా నుంచి అంటే మన నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది టార్గెట్ 3 అంటే గుల్పూర్ అనమాట. టార్గెట్ 4 వచ్చేసి సవాయి. ఇక్కడ అనేక టెర్రరిస్ట్ ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. ఇక్కడ మన పీవక నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంది, కానీ ఇక్కడ సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ కుట్ర క్యాంపులు ఉన్నాయి. ఇంతకుముందు 26 మంది అమాయకులు చనిపోయారు కదా పహల్గామ్ కుట్రదారులు. ఈ సవాయి దీవుల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో అక్రమంగా ప్రవేశించి 26 మందిని చంపేశారు కదా, ఐడి కార్డు చూపించమని చెప్పి బెదిరించి 26 మంది ఆ ఉగ్రవాదులు ఈ సవాయి
అక్కడ సవాయి ఉగ్రవాద క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరినీ కూడా టార్గెట్ 4గా కంప్లీట్ చేశారు. ఇండియన్ వాయుసేన కావచ్చు, ఆర్మీ సేన కావచ్చు. ఆ తర్వాత టార్గెట్ 5 బిలాల్ క్యాంప్. ఇది మోస్ట్ వాంటెడ్ జైషే అహ్మద్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేశారు అక్కడ. ఇంకా జైషే అహ్మద్ అంటే ఐఎస్ఐ కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, అలాగే పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, గూఢచర్యలు కావచ్చు. ఈ జైషే మహమ్మద్లో ఎక్కువగా స్లీపర్ సెల్స్ అనేవి బయట దేశాల్లో పెడుతుంటారు. ఈ క్యాంపు నుంచి ఎక్కువగా జైషే మహమ్మద్ క్యాంప్ నుంచి స్లీపర్ సెల్స్ను ఇండియాలో కావచ్చు, యుఎస్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, ప్రతి కంట్రీలో ఈ స్థావరం నుంచి స్లీపర్ సెల్స్ని అక్కడ ఉన్న ఉగ్రవాద నాయకులు పంపిస్తుంటారు. అయితే టార్గెట్ 5లో బిలాల్ క్యాంప్ కూడా ధ్వంసం అయిపోయింది. ఇంకా టార్గెట్ 6 ఏంటంటే కోట్లీ క్యాంప్. ఇది ఇండియాకు నియంత్రణ రేఖ నుండి 15 కిలోమీటర్లు ఇక్కడ లష్కర్ ఎ తోయిబా బాంబర్ క్యాంప్ ఉంది. ఇక్కడ బాంబర్ క్యాంప్ అంటే యుద్ధం ఆకస్మిక అంటే యుద్ధం సడన్గా వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళకు సపోర్ట్ చేస్తే బాంబర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడ లష్కర్ ఎ తోయిబా నాయకుడు ఎవరైతే ఉన్నారో అప్పట్లో మన ఇండియాలో అనేక దాడి జరిగింది లష్కర్ ఎ తోయిబా నాయకులతోటి, ముఠాతోటి. అయితే టార్గెట్ 6గా కోట్లీ క్యాంప్ నుంచి దీన్ని బ్లాస్ట్ చేసేసారు. ఇంకా టార్గెట్ 7 బర్నాలా క్యాంప్. ఇక్కడ మన నియంత్రణ రేఖ నుండి 10 కిలోమీటర్లు. అంటే ఈ బర్నాలా క్యాంపులో ఎక్కువగా టెర్రరిస్టులు కాదు, ఇక్కడ ఉగ్రవాదులు ఉంటారు. ఎక్కువగా ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసం చేసేయాయి. ఉగ్రవాదులే అంటే వేరే చోట్ల కూడా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులు ఉంటారు, కొంతమంది మిలిటెంట్లు ఉంటారు, కొంతమంది టెర్రరిస్టులు ఉంటారు. కానీ ఇక్కడ ఓన్లీ ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులకు శిబిరాలను ఇక్కడ మేము ధ్వంసం చేశారు. టార్గెట్ నెంబర్ 7లో బర్నాలా క్యాంప్లో నియంత్రణ లేకుండా 10 కిలోమీటర్ దూరంలో ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఎయిర్ క్యాంప్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ కంప్లీట్గా బ్లాస్ట్ చేసింది. ఇంకా టార్గెట్ 8 ఇది సర్జల్ క్యాంప్. పాకిస్తాన్లో సర్జల్ క్యాంప్. ఇది మన అంతర్జాతీయ సరిహద్దు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇక్కడ కొన్ని క్యాంపులు ఉన్నాయి. అవి ఏంటంటే సాంబానే క్యాంపు, కతువాలోని జైషే క్యాంప్ ధ్వంసం చేశారు. మీకు తెలిసిందే జైషే క్యాంప్ అనేది ఉగ్రవాదానికి పెట్టిన పేరు. ప్రపంచ దేశాలలో ఎవరిని అడిగినా కానీ ఉగ్రవాదాలు ఎక్కడి నుంచి వస్తుంటే ఖచ్చితంగా జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా నుంచి ఉగ్రవాదులు ప్రపంచ దేశాలకు వెళ్తారు. అక్కడ స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు వివిధ కుట్రల పని, పన్నాగం పని, అమాయకులను ప్రాణాలు తీస్తారు. ఈ జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా కావచ్చు. అయితే టార్గెట్ నెంబర్ 8 సర్జల్ క్యాంప్ మీద దాడి చేసి బ్లాస్ట్ చేసేసారు. ఆ తర్వాత వచ్చేసి టార్గెట్ 9 మహబూనా క్యాంప్. ఇది మన ఎల్ఓసి అంటే మన అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సియాల్కోట్ దగ్గరలోని హిజాబుల్ మొహమ్మదీన్ ధ్వంస క్యాంప్. ఇది హిజాబుల్ మొహమ్మదీన్ క్యాంప్ని ధ్వంసం చేశారు. ఇది ఫైనల్ టార్గెట్ అనమాట. టార్గెట్ నెంబర్ 9 మహమూనా క్యాంప్ కంప్లీట్ చేశారు. మొత్తానికైతే అర్ధరాత్రి ఆకస్మాత్తుగా చేసిన దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలను ఇట ఇండియన్ మిలిటరీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఒకటేసారి సర్జికల్ స్ట్రైక్ లాగా దాడి చేసి మూకమ్మడిగా దాడి చేసి 9 ముఖ్యమైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. అంటే ఇది ఇంతటితో ఆగదు. ఇవాళ మనం యుద్ధం చేశాం కాబట్టి, దాడి చేశాం కాబట్టి ఇవాళ నైట్ నుంచి కావచ్చు, రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి కావచ్చు, పాకిస్తాన్ ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ దీనికి ముందే భారత్ చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా వైడ్గా టోటల్గా అన్ని జిల్లాలో 544 జిల్లాలో మాక్డ్రిల్ నిర్వహిస్తుంది. అకస్మాత్తుగా యుద్ధం వస్తే పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేస్తే ఇక్కడ పాకిస్తాన్ ముఖ్యంగా దాడి చేయాలంటే ప్రధాన నగరాలు అంటే హైదరాబాద్, అలాగే ముంబై, అలాగే ఢిల్లీ. ఈ 3 నగరాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా దాడి చేస్తుంది. అంటే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, పార్కులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అలాగే థియేటర్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, అలాంటి చోట పోలీసులతో బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే హైదరాబాద్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, అలాగే ఢిల్లీలో కావచ్చు పాకిస్తాన్ నుంచి చాలామంది మన పాత బస్సులలో చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ముడిపడి ఉన్నారు. అలాంటి వారి నుంచి రక్షణ పొందడానికి అక్కడ పబ్లిక్ ప్లేస్లో పోలీసు పహారాతో పాటు పబ్లిక్ దీని మీద ఒక అవగాహన వచ్చేటట్టు మాక్డ్రిల్ నుంచి అంటే సడన్గా వాళ్ళు దాడి చేస్తే మనం ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా దాక్కోవాలి, వాళ్ళని ఏ విధంగా మనం నియంత్రించాలంటే మాక్డ్రిల్ ఇవాళ నుంచి ఇండియా వాడికి ఆల్రెడీ మొదలైతే ఇదైతే ఇప్పట్లో ఆగదు యుద్ధం. ఎందుకంటే గతంలో రష్యా ఉక్రెయిన్ వార్ చూసాం, కానీ దానికి మించింది ఈ వార్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ని బుద్ధి చెప్పడానికి ప్రపంచ దేశాలని కంకణం కట్టుకున్న పాకిస్తాన్ని అంతం చేయాలి. అంటే పాకిస్తాన్ ఇక్కడ అంతం చేయడం కాదు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కాకుండా ఆ ఉగ్రవాదులను కంప్లీట్గా నేలమట్టం చేసి ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేశాల నుంచి సంపూర్ణ మద్దతు దొరికింది. మనకు ఇజ్రాయెల్ నుంచి క్షిపణులు వస్తున్నాయి, అలాగే యుఎస్ నుంచి మిలిటరీ అంటే మిలిటరీ క్యాంప్ నుంచి మనకు ఆర్మీ బలగాలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే రష్యా నుంచి పెద్ద సపోర్ట్ ఉంది మనకు. ఇలా ప్రపంచ దేశాలను ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాం. కానీ
పాకిస్తాన్కు సపోర్టింగ్గా ఒక కంట్రీ చైనా ఈ మధ్య వెనకడుగు వేసుకుంది. ఎందుకంటే ఒకవేళ ఇండియాతో పాకిస్తాన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే పాకిస్తాన్కు ఉన్న మెయిన్ ఏంటంటే తనకు యుద్ధం చేసే చాత కాదు. ఎందుకంటే 4 రోజులకు సరిపడా ఆయుధాలు మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే ఇండియన్ మిలిటరీ చాలా పెద్దది. ఎన్ని రోజులైనా కొట్లాడగలదు, ఎన్ని రోజులైనా యుద్ధం చేయగలదు. కానీ పాకిస్తాన్ చిన్న దేశం, చిన్న మిలిటరీ. భారత్ యుద్ధం చేస్తే వాళ్ళకు సరిపడే సమయం 4 రోజులు మాత్రం ఉంది. భారత్ ఒకసారి ముక్కుముడిగా దాడి చేసిందంటే పాకిస్తాన్ ఎంతసేపు నిలమట్టం కావడానికి. ఈ యుద్ధం అయితే ఎప్పటికీ ఆగదు. మోదీ గారు అయితే ఇవాళ మార్నింగ్ ఒక హెడ్లైన్ ఇచ్చేశారు. ఏంటంటే 9 ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేసినాం. ఇప్పటికీ పాకిస్తాన్కి వార్నింగ్. ఇప్పటికైనా పాకిస్తాన్ మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. లేదా ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ప్రతి చర్య ప్రతి దాడి చేస్తే పాకిస్తాన్ అంతకంతకు మించి చెల్లించుకోవాల్సి వస్తుంది మూల్యమని భారత ప్రధాని గారు ఖరాఖండిగా చెప్పేశారు. ఆల్రెడీ నేను ఈవినింగ్ 24 సింధు నది జలాలు అంటే వాటర్ డ్యామ్ను 24 గేట్లు ఎత్తేసి పాకిస్తాన్ అతలాకుతలం చేసే వరదల్లో మునిగిపోయింది. ఆ క్షణం నుంచి కోలుకోక ముందే ఇది సర్జికల్ స్ట్రైక్ 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ దెబ్బతో అర్థమై ఉంటుంది పాకిస్తాన్కి ఇండియా దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే భవిష్యత్తులో కాదు, రాబోయే రోజులు కాదు, ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలంటే పాకిస్తాన్ అంతం చేయడం కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు ఖచ్చితంగా అంతం చేయాలని ప్రపంచ దేశాలు కంకణం కట్టుకొని భారత ప్రధానికి ఫోన్లు చేయడం కావచ్చు, ట్విట్టర్ చేయడం కావచ్చు, ప్రపంచ దేశాలు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాయి. ఇంకా ఈ దెబ్బ నుంచి పాకిస్తాన్కు చావే అని ఖచ్చితంగా శరణం అనుకుంటారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ దీనిపైన ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఏ విధంగా ఆపుతుందో, యుద్ధం చేయగలుగుతుందా లేకపోతే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటుందా మరి రాబోయే రోజులు తెలుస్తుంది. ఇవాళ నుంచి అయితే ఇండియా వైడ్గా మ్యాక్డ్రిల్ నిర్వహిస్తుంది. మరి భారత్ చేసిన దాడికి పాకిస్తాన్ ప్రతి చర్యగా దాడి చేస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే పాకిస్తాన్ భయపడి ఉంటుంది నాకు తెలిసి ఈ రోజు నుంచి. ఎందుకంటే మ్యాక్డ్రిల్ నిర్వహిస్తుంది. అక్కడేమో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయిపోయినాయి. మిలిటరీ వాళ్ళు సిద్ధంగా లేరు, ప్రజలు యుద్ధం చేయడానికి రావట్లేరు. మరి దీని పరంగా చూస్తే పాకిస్తాన్కి పెద్ద దెబ్బ. పాకిస్తాన్కి ఈ దెబ్బతోటి భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్కి చావే దెబ్బ. For more updates, please subscribe Dutta Media.